దారిలో మహాలక్ష్మిని వెతికి పెట్టే పూచి మాది తమ్ముడు. అది కాదన్నా, అసలు మహాలక్ష్మి గారు. అబ్బా మామే నమ్మకం లేదా నీకు? తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మే కాదు, అసలు ఏ లక్ష్యం కూడా లేదు. వెళ్ళిపోదాం పదా. ఏంటి కటింగు? వెనక స్కూటీ మీద వెళ్ళిందే ఆ అమ్మాయి మహాలక్ష్మి. మనవాడు తిరిగి చూడకుండా ఉండాలని చిన్న జలకిచ్చా. ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు? ఏయ్ అటు చూడు, మహాలక్ష్మి వస్తుంది. ఇప్పుడు చూడు తమాషా. హాయ్ హాయ్. దెబ్బ తగిలిందా? అయ్యో నేను ఎదురొస్తే పక్కకు తప్పుకోవాలి, లేదా నా వెనక ఫాలో అవ్వాలి. రెండే పద్ధతులు. ఎదురు నిలబడితే కింద పడిపోవడమే. ఓ సారీ, స్కూటర్ రిపేర్ చేయించుకో. చూడవే దాని పొగరు. డబ్బుందని అహంకారం. మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వంటే దానికి పడదు. నువ్వేమో ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తావు. దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు. అన్నిటిలోనూ తనే గొప్ప అనుకుంటుంది. అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది. ఎవరే ఫాలో అవుతారు? ఏంటి దాని గొప్ప? దాని గురించి మనకెందుకే, మన పని మనం చూసుకుంటే మంచిది. ఏంటే మహాలక్ష్మి అది ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నావు? అది చెడుగా ఇచ్చినా మనం మంచి చేద్దాం. డియర్ స్టూడెంట్స్, ఈ ఏడాది మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి. రుచి. మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ లోనూ ఎవరు పేరు ఇవ్వలేదు. నువ్వు ఒక్కదానివే ఇచ్చావు. వెరీ గుడ్. ఎస్ మ్యామ్, ఐఎమ్ ఓన్లీ వన్. ఐఎమ్ నంబర్ 1. ఓకే ఓకే. మన కాలేజ్లో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం. నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవ్వరూ డేర్ చేయడం లేదు. మహాలక్ష్మి. నా పేరు కూడా రాసుకోండి మేడం, మహాలక్ష్మి. వెల్కమ్. వావ్, మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్లెస్ ఫూల్ ని మీరు చూడబోతున్నారు. One, two, three, four, five, six, seven, eight. Now side black. 1, 2, 3. Come on, upper black. 1. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ప్రాపర్ బ్లాక్ అంటే ఇది, అర్థమైందా? Come on, continue. చచ్చా, అక్కడ కూడా పనికొచ్చా. నాన్న టాబ్లెట్ వేసుకోండి. ఏమ్మా, ఆ భద్రాచలం వస్తాడన్నావు, ఇంతవరకు రాలేదు. అసలు వస్తాడా రాడా అమ్మా? ప్రెసిడెంట్ గారికి రాసిన లెటర్లో కూడా భద్రాచలాన్ని తీసుకురమ్మని రాశాను నాన్న. డబ్బుతో పాటు ఆయన కూడా తప్పకుండా వస్తారు. కూర్చోండి అన్న. అన్నకే ఫ్రిడ్జ్ వాటర్ పట్టా, ఫ్రిడ్జ్ వాటర్. ఆకెందుకన్నా, ప్లేట్లో తినేవాడిగా. అందరిలాగా మీరు ప్లేట్లో తింటమేంటన్నా, ఆకులు తినండి, ఫ్రెష్ ఇప్పుడే తెప్పించాను. అన్నకు చికెన్ బిర్యానీ గరం, మటన్ బిర్యానీ గరం గరం, త్వరగా తీసుకురా. రెండెందుకన్నా, ఒకటి ఊరుకోండి, మీ బాడీకి 2 బిర్యానీలు తినకపోతే ఏంటన్నా పార్సల్ పంపించమంటే అది ఈడెవడన్నా ఇన్ని నమస్కారం? ఎవడన్నా నీ ముందు పలాదూరన్నా, ఆ బిర్యానీ తినన్నా. ఆగు పెద్ద ఆయన, ఆ ఎంగిలన్నం ఏం తింటారు గాని ఇది తీసుకోండి. వద్దు బాబు, ఈ రక్తపు కూడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు. చచ్చా, ఇది రక్తపు కూడేంటి పెద్ద ఆయన, బిర్యానీ. ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ?
ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు? ఏ ఉద్యోగం చేసి గుడ్డలు కొన్నావు బాబు? రౌడీజం చేసేగా. ఇలాంటి నెత్తురు కూడు తినడానికి మేము రౌడీలము గుండాలము కాదు బాబు. మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు చేత కాదు. నా అనేవాళ్ళు లేక ఇలా ముష్టి వాళ్ళం అయ్యాం, కానీ నీలా పాపిష్టి వాళ్ళం మాత్రం కాదు బాబు. చూడు, నీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ. నువ్వేంట్రా సినిమా చూసినట్టు చూస్తున్నావు? సౌండ్ వచ్చిందా? రీసౌండింగ్ వస్తే వెళ్ళు బాబు, వెళ్ళి మీ సట్టాలు తీర్చుకోండి. పట్నం నుంచి నీ కోసం ఏం తీసుకురాను? మంచి పేరు తీసుకురా. మంచి పేరు తీసుకురా. మహాలక్ష్మి గారు! మీటర్ అంతే ఏంది? 23 రూపాయలండి. బోణి బేరం మీదేనమ్మా, చిల్లర లేదు. 100కు కూడా చిల్లర లేదా? నీకు మీటర్ ఎక్కువ, మ్యాటర్ తక్కువ. అంకుల్ మీరు పదండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను. రేయ్, నువ్వేమీ టెన్షన్ పడద్దు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇదేంట్రా వణుకుతున్నావు? చలికా బిల్లుకా? ఆపరేషన్కి. ఆపరేషన్కి నువ్వు వనకడం ఏంట్రా? నేను ఉన్నా కదా, బీ బ్రేవ్. మా రెండో పెద్దబాబు గారు కూడా ఆపరేషన్ కి ముందు ఇలాగే వణికారు. బీ బ్రేవ్ అని తీసుకెళ్లారు. కత్తిగాట పడగానే ఊపిరితిత్తు ఆగిపోయింది. ఒక్క నిమిషం బ్యాగ్ పట్టుకోరా. ఒక్క నిమిషం, నరికేస్తా జాగ్రత్త. వీడు పెద్ద రౌడీ అంట, అవతల పార్టీ వాళ్ళు పొడి చేశారు. ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి తప్పండి 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 తప్పండి. ఇంకా ఊపిరి ఉన్నట్టుందా? మనకెందుకురా, డాక్టర్ గారు చెప్పారు కదా, మార్చిని తీసుకెళ్తాం పద. ఏమండి, క్యాష్ కౌంటర్ ఎక్కడ? అక్కడ. ఏం జరిగిందమ్మా? భద్రాచలం 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 అంటే అదేరా నేను చెప్పానే, మీ ఊళ్ళో భద్రాచలం అని. ఇతనే. వాట్ హ్యాపెండ్? వాట్ ఇస్ దిస్ డాక్టర్? చావు బతుకుల్లో ఉన్న పేషెంట్ ని ఇలాగే ట్రీట్ చేసేది? మీకు తెలియదేముంది, ఇది ప్రైవేట్ హాస్పిటల్. ఇతను పెద్ద రౌడీ షీటర్. ఇటువంటి కేసులు అడ్మిట్ చేసుకో. పైగా ఇతని తరపున ఎవరూ లేదు. డాక్టర్ గారు మేమున్నాం. ఇతను మావాడే సార్. ప్లీజ్ డాక్టర్, ఆలస్యం చేయకండి.
వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇది చాలా క్రిటికల్ కేసు అండి. ఇంచుమించు 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నో ప్రాబ్లం, ఆ డబ్బు మేం కడతాం. ఏంటన్నయ్య ఈ పని? మంచి పనే కదమ్మా. నువ్వు బతకడానికి తెచ్చిన డబ్బన్నయ్య ఇది. నా ఆపరేషన్కి ఇప్పుడు అర్జెంటే ఉందమ్మా. అది కాదు, అర్జెంట్ అయినప్పుడు డబ్బు దొరకదన్నయ్యా. దొరకలేదనుకో, ఇప్పటికే 50 ఏళ్ళు బతికేశా, చాలదు. రారా, మీరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు. అతనెవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకోరా. రే, నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా. ఆ దేవుడే నిండు 100 ఏళ్ళు నిన్ను ఆపరేట్ చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. చెప్పమ్మా. అభిషేకం చేయండి. పేరు? భద్రాచలం. భద్రాచలం, వీరు మా నాన్నగారు. నమస్కారం అండి. లేవద్దు లేవద్దు. అతనే మీరు అడిగిన పేషెంట్. వీళ్ళే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. నీ పేరు? భద్రాచలం. ఏ ఊరు? భద్రాచలం దగ్గరండి. పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం. పాపం చాలా మంచోళ్ళగా ఉన్నాడయ్యా. వాళ్ళ అన్నయ్యలు తిరిగితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట. పాపం అమాయకుడిని చేసి అనవసరంగా ఇరికించారు కదన్నా. ఇరికించింది ఎవరో? ఇంకెవరో మన అచ్చిబాబు బుచ్చిబాబు గాళ్ళే. తప్పు చేసామంటావా? మనం రైట్ ఎప్పుడు చేశాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పర్సులు కొట్టేసినా మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ వాళ్ళు మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అందే బావా. చేసిన పాపం చెప్తే పోతుందంటారు. వెళ్ళి తమ్ముడి కాళ్ళమే పడి క్షమాపణ చెప్పేద్దాం. ఎవరిని బావా పట్టుకుంటారు అంటున్నారు? తమ్ముడు తమ్ముడు మమ్మల్ని క్షమించు తమ్ముడు. ఏదో చిల్లర కోసం చిల్లర దొంగతనం చేశాం. లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయం. ఒకసారి క్షమించమని చెప్తాం. క్షమించమనడానికి మీరు ఏమన్నా బెల్లమ్మకు దొంగిలించారా, అల్లమ్మకు అమ్ముకున్నారా? అమ్మాయికి ప్రాణాలతో ఆడుకున్నారు కదరా. ఒరే వీళ్ళదేముందన్న, జొన్న చేనులో గింజలు తినడానికి వాళ్ళని పిట్టల్లాంటి వాళ్ళు. తూత్ అంటే పారిపోతారు కదన్నా. అవును తమ్ముడు. చూడండిరా, ఎంత మంచోడో చూడండిరా. అవును బాబాయ్. తమ్ముడు, నువ్వు నిజంగా దేవుడు అయ్యా. గుండె మీద చేసి చెప్తున్నాను, ఇక మా జీవితంలో తప్పులు చేయం. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాం తమ్ముడు. మీకు గెటప్పులు ఎక్కువ, సెటప్పులు తక్కువ. మళ్ళీ గోతులు తీసేందుగా అమ్మ తోడు. ఇక ముందు చెయ్యం సార్. ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు? సార్, మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది. మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది. అదేంటి? ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తులు అవుతాడు, బళ్ళో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు, రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు, దొంగ అన్న అవుతాడు. మేము రెండో కేటగిరీ సార్. ఇక మీద రాంగ్ రూట్కి వెళ్ళం సార్. Welcome, welcome, my dear students, parents, and honorable guests. Now we are going to witness the prestigious dance competition between Ruchi and Mahalakshmi. నువ్వు నన్ను డాన్స్ పోటీల్లోనే ఓడించావే, కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. Congrats. Thank you. ఎదురింటి దిష్టి, పక్కింటి దిష్టి, వెనకింటి దిష్టి, నా దిష్టి, ఈ గుమ్మడికాయ దిష్టి, ఈ దొంగ వెధవ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తో 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 తో. అవి సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా, టైక్వాండో ఛాంపియన్ల ఫోటోలు. ఈ ఆట నేర్చుకునే వాళ్ళకే మా పరశురాం కోచింగ్ ఇస్తుంటారు. ఆ మొదలష్టపు కోచింగ్ వల్లే ఆయనకి గుండెపోటు వచ్చింది బాబు. అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండెపోటు వస్తుందమ్మా? ఆట నేర్పితే రాదయ్యా, తన్నులు తింటే వస్తుంది. అది నోరా ట్యాంక్ బండా? ఏంటంటే నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా? వాడు అన్నయ్యని కొట్టలేదు. ఎవరు కొట్టారండి? సూరజ్ అని ఒక దొంగ వెధవని తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురుదక్షిణ కింద గుండెపోటునిచ్చాడు దొంగ వెధవ. అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చారదీయద్దు అని చెప్పా. అయినా నిన్ను చారదీశాడు. మై డియర్ బాయ్,
వీళ్ళంతా టైక్వాండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్. నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన చేరాలి. నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ని చెయ్యాలన్నదే నా ధ్యేయం. రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం. బీ రెడీ. Best of luck, my boy. Punch. బ్యాట్ టైం స్టార్ట్ అయింది బెదరు. ఎవరికి? నీకే బెదరు. గురువు గారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు. నీకు సలగదిలే టైం వచ్చేసింది. టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది. కొచ్చినే లేదు. కాన్సన్ట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటి గురువు గారు, వీడేనా డైమండ్? వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు. వీడికి విస్తర లేపటం తప్ప లెగ్గు లేవదు. నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది. తిండి కొలవాడే కండ కొలవాడు కదా బెదరు. వీడికి దమ్ముంటే నాలా కాలెత్తి కిక్కొట్టమనరా. ఇది ఆగాలంటే అరగంట పడుతుంది. చూసావా తమ్ముడు, అతను నోటి దురుసు. దురుసని ఊరుకుంటే ఎలాగయ్యా? మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడికి తెలియాలి. అవును తమ్ముడు, ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే, అతను తల దించుకోవాల్సిందే. ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండెపోటు వచ్చింది. ఆవేశం తెచ్చుకో, రెచ్చిపో, కిక్ పవర్ చూపించో. వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ, ఫ్రీ మోషన్ తక్కువ.